కుటుంబ వివాదంతో నటుడు మోహన్ బాబు కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తన కారు పోయిందని పేర్కొంటూ మనోజ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదంతా తన సోదరుడు విష్ణు చేయిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం జల్పల్లి నివాసం వద్దకు చేరుకున్న మనోజ్ గేట్ బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమది ఆస్తి గొడవ కాదన్నారు. తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. నాకు ఈ ఆస్తి వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పాను. ఇది ఆస్తి గొడవ కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా. అక్కడే మొదలైంది ఈ గొడవ. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇప్పటి వరకు ఒక్క ఛార్జ్ షీటు ఫైల్ చేయలేదు. కత్తులు గన్నులతో రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు ఇచ్చాను. ఇంట్లో నా పెంపుడు జంతువులు ఇతర వస్తువులు ఉన్నాయి, వాటి కోసమే వచ్చా అని మనోజ్ చెప్పారు. ఇక పాప పుట్టినరోజు కోసం మేము జైపూర్ వెళ్లిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశారు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు ఇంటికి వచ్చి కార్లను తీసుకెళ్లారు. నా సెక్యూరిటీపై దాడి చేశారు. కమిషనర్ ఇచ్చిన బైండ్ ఓవర్ ను వాళ్ళు ఎన్నోసార్లు దాటారు. నేను తప్పు చేశానని, ఆస్తి అడిగానని ఒక్క సాక్ష్యాధారం బయట పెట్టమనండి, అప్పుడు వాళ్ళందరి కాళ్లపై పడి క్షమాపణ కోరుతా. చోరీ గురించి పోలీసులకు చెబుతున్నా యాక్షన్ తీసుకోవడం లేదు. నా సెక్యూరిటీ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్లడానికి ఆర్డర్ కావాలని పోలీసులు అడుగుతున్నారు. మోహన్ బాబు చెబితేనే లోపలికి పంపిస్తామని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే, కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపించడం లేదు. నా సమస్యను పరిష్కరించండి మనోజ్ విజ్ఞప్తి చేశారు. నా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి తీసుకోలేదు. బయట ప్రొడక్షన్ లో హిట్ కొడితే తీసుకొచ్చి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయాల్సిందేనని అనేవారు. విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం లేడీ గెటప్ కూడా వేశా. వాళ్ళ కోసం ఎంతో గొడ్డు చాకిరీ చేశా. అయినా ఎందుకు ఇలా దిగజారుతున్నారో అర్థం కావడం లేదు. కన్నప్పకు పోటీగా భైరవం విడుదల చేద్దాం అనుకున్నాం. టెన్షన్ పడిపోయి కన్నప్ప వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు నా తల్లిదండ్రులకు ఈ తలనొప్పులు అవసరమా? విష్ణు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా అని మనోజ్ అన్నారు.